కాకినాడ జిల్లాలో శైవ క్షేత్రాన్ని పంచాక్షర నామస్మరణలతో మారుమోగబోతున్నాయి. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. స్మార్త ఆగమ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ 6 రోజుల పాటు స్వామివారికి కైంకర్యాలు జరుగుతాయి. శివరాత్రి పర్వదినాన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వరాలయం మహాశివరాత్రి పండుగకు ముస్తాబవుతోంది. ఇక్కడ శివుడు యోగీశ్వరునిగా పిలువబడుతుండగా ఆ శివుడిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ ఆలయానికి ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున భక్తులు శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. పర్యాటక కేంద్రంగాను ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ, కేంద్రం పురావస్తు శాఖలో ప్రకటించడంతో ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. చుట్టూ పచ్చని పంట పొలాలు, కోనసీమను తలపించే కొబ్బరి చెట్లు, చెంతనే గోదావరి గలగలలు, కోతవేట్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఇంత ఆసక్తికర వాతావరణం మధ్య సామర్లకోట భీమేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు. పంచారామలో ఒక క్షేత్రమైన సామర్లకోట అండి. ఇక్కడ స్వామివారిని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠ చేశారనమాట. అందుకని ఇది పంచారామలో కుమారారామంగా ప్రసిద్ధి చెందింది. తారకాసురుడు శివుని ఆత్మలింగాన్ని ప్రసాదం పొందిన తర్వాత మొత్తం రాక్షసులందరినీ కూడా హింసిస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటే, అయ్యా దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే వాళ్ళందరూ కూడా కుమారస్వామి యుద్ధం చేస్తే ఆ యుద్ధం వల్ల తారకాసుడి యొక్క సంహారం జరుగుతుందని చెప్పగా, అప్పుడు కుమారస్వామి పుట్టడం, కుమారస్వామి తారకాసుడి మీద యుద్ధం చేసినప్పుడు ఆత్మలింగం ఛేదించగా అది ముఖాలుగా పడి మళ్ళీ ఓం అనే శబ్దంతో ఏకమైపోయి మళ్ళీ బ్రతకడం ఇలా జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటయ్యా అని మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా ఎక్కడైతే ముక్కలై పడిందో అక్కడ వెంటనే ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పడం, వెంటనే కుమారస్వామి యుద్ధం చేసిన తర్వాత తారకాసుని సంహారం జరిగితే ఆ ఆత్మలింగం 5 ముక్కలయ్యింది. ఇక్కడ మొత్తం 5 ముక్కలు కూడా ఈ 5 పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇంతటి ప్రాచుర్యం పొందిన సామర్లకోట భీమేశ్వర ఆలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీన మహాశివరాత్రి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొని శివుడిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఆలయ సందర్శన అనగానే శిల్పాల చరిత్ర సమాహారంగా చెప్పుకొస్తుంటారు. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దర్శనం కలిగేలా మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోట ప్రసిద్ధ శైవ క్షేత్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి వస్తున్న పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే, కాకినాడలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు చాలా ఊర్లలో చిన్న చిన్న క్షేత్రాలు, వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే శివరాత్రి ఆ డేస్ లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ, దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి, ఇతరుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము క్విక్ గా జస్ట్ ఒక 3-4 minutes నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి వస్తున్న పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే, కాకినాడలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు
సామర్లకోటకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 14, 15 తేదీలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాలను ఈ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. తారీఖు స్టార్ట్ చేసి 18వ తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి, పాదగయలో అట్లనే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 చోట్ల కూడా దగ్గర 1 lakh భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి 15వ తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది, 14, 15 1 lakh ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ, అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం, దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఇప్పుడు మన పాదగయ టెంపుల్లో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి. 16 అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి, అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల, అట్లనే బయట కూడా. సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి, వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి 2 వాచ్ టవర్లు పెట్టడం జరిగింది. 13వ తారీఖు స్టార్ట్ చేసి 18వ తారీఖు దాకా క్యూ లైన్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లో భాగంగా డ్రోన్లు కూడా వినియోగిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.